కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇప్పుడు 3 ఐపీఓస్ గురించి చెప్పబోతున్నాను. ఈ 3 ఐపీఓస్ కూడా మనకొచ్చేసి ర్యాపిడ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్. సో వీటిలో మనం వచ్చేసి మేజర్‌గా ఏది అప్లై చేస్తే మనకి మోర్ దాన్ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. నియర్ అబౌట్ అట్‌లీస్ట్ 25% రిటర్న్స్ అన్నా వస్తాయి అన్నట్లు మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ర్యాపిడ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ. ఇది మనకు వచ్చేసి 25th మార్చ్ క్లోజ్ అవుతుంది. డే 1కి ఓవరాల్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 0.07 టైమ్స్ అండి. సో మనకి ఇంత తక్కువ టైమ్స్ దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. మనం దీన్ని ఇక్కడే అవాయిడ్ చేస్తాము. నెక్స్ట్ యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఇది కూడా మనకి 25th మార్చ్ క్లోజ్ అవుతుంది. సో ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అన్నట్లు చూస్తున్నాము. ఇది కూడా యాజ్ ఆన్ డే 1 వచ్చేసి 0.2 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్, ఇది 24th మార్చ్. సో ఆల్రెడీ 2 డేస్ మనకి సబ్స్క్రిప్షన్ వచ్చేసి నాట్ ఈవెన్ 1%. సో మనం దీన్ని కూడా ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాము. సో మనకి ఓవరాల్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ వైజ్ ఏది కమాండింగ్ అయితే లేదు. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము. దాని ప్రయారిటీ ఒకవేళ గ్రే మార్కెట్ ప్రీమియం ఏమైనా కమాండింగ్ ఉంటే మనం దాన్ని బట్టి అప్లై చేయాలా లేదా అనేది కూడా ఒకసారి డిసైడ్ చేద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకి మేజర్గా ఈ 3 ఎస్ఎంఈ ఐపీఓస్, గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్, ర్యాపిడ్ ఫ్లీట్, యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే అసలు గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఏమీ లేదు, జీరో ఉంది. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఈ మూడింటిని ఇక్కడే మనం అవాయిడ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ అప్లయింగ్. సో దీనికి గల కారణం కూడా మీకు తెలిసే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైతే మార్కెట్ వచ్చేసి బాగా కరెక్షన్ గురవటం వల్ల షేర్స్ మంచి వాల్యూ, ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ వాల్యూ కంపెనీస్ ఏమైంది అంటే బాగా మనకు మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్కి మోర్ దాన్ 50% డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. సో ఆల్ ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ఈ వాల్యూ స్టాక్స్ని డైరెక్ట్ మనకు వచ్చేసి సెకండరీ మార్కెట్ ద్వారా కొంటున్నారు. అందువల్ల వచ్చేసి ఇప్పుడు ఐపీఓస్కి అంత డిమాండ్ అయితే కనిపించట్లేదు. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు కూడా ఏదన్నా ఈ ఐపీఓస్ ఈ మూడిట్లో నేనైతే ఏమీ అప్లై చేయటం లేదు. అండ్ మీరు ఒకవేళ ఏదన్నా మనీ ఉంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వాటిలో అయితే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా క్వైరీస్ ఉన్నట్లయితే మనకు వచ్చేసి పింక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మనం అడ్రస్ చేద్దాం. థ్యాంక్ యూ.